విశాఖ ఏయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం అస్వస్థతకు గురై చనిపోయిన బీఎడ్ విద్యార్థి మణికంఠ అంబులెన్స్ లో ఆక్సిజన్ అందించి ఉంటే బతికేవాడని ఏయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయూ డిస్పెన్సరీలో కూడా ఆక్సిజన్ అందుబాటులో లేదని వారంటున్నారు. మృతుడు మణికంఠ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, లేదంటే ఏయూ వీసీ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఏయూ విద్యార్థి మణికంఠ మృతిపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెయిన్ గేట్ వద్ద బైఠాయించి విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మృతికి కారణమైనటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు మణికంఠ మృతికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమని భావిస్తున్నారు? వీసీ వచ్చారు, వీసీతో మీరు ఏం మాట్లాడారు, ఏం డిమాండ్ చేశారు? మణికాంత్ మరణానికి కేవలం ఇక్కడ అధికారుల యొక్క క్లియర్ నెగ్లిజెన్స్ కనబడుతుంది. వీసీ గారికి దాన్ని దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ చాలాసార్లు ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అడ్రస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి మరణించిన తర్వాత మేము డిమాండ్స్ ఏం చేశామంటే, ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నెగ్లిజెన్స్ కారణమైనటువంటి అధికారులు, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఈ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది యూనివర్సిటీలో డెవలప్ చేయాలి. కారణం ఏంటి, ఎందుకు చనిపోయాడు అనే దానిపై మీరు విచారణ చేస్తే మీకు ఏ విషయాలు తెలిసాయి, ఏమిటి? ఒకటి, అతను అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్గా రాలేదు. సో దాన్ని ఇది అని మనం చెప్పలేము. అతను మార్నింగ్ అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. క్లియర్గా అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత అంబులెన్స్లో ఆక్సిజన్ అనేటువంటి సిలిండర్ లేకపోవడం, అతను నాకు ఆక్సిజన్ పెట్టండి, నాకు ఊపిరి ఆడట్లేదు, నా ప్రాణాలు బిగుసుకుంటున్నాయని అతను ఘోష చేసి చనిపోవడం జరిగింది. సో క్లియర్ నెగ్లిజెన్స్ ఏంటంటే, ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడమే కారణం. ఇప్పుడు ఆ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయమని మేము డిమాండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరపాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. సో దీని మీద వీసీ గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చి వెళ్ళారు. అతను ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా మేము వెయిట్ చూస్తున్నాం. గతంలో కూడా డిస్పెన్సరీకి సంబంధించినటువంటి సమస్యల మీద మీరు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు, సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. ఏడాదిన్నర అవుతుంది, అయినప్పటికీ ఏమాత్రం క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అధికారుల తీరుని ఏ విధంగా? ఇది ఇప్పటి నుంచి కాదు, గత 10 సంవత్సరాల నుంచి నెగ్లిజెన్స్ గురవుతూనే వస్తుంది. ఎవరు వచ్చినా రాజకీయ పార్టీలకు ఒత్తాస పలకడం, వాళ్ళ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఘోష వినేటువంటి అధికారులు రావడం లేదు. కేవలం రాజకీయ పార్టీల యొక్క స్వలాభాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు. అదే ఇక్కడ క్లియర్ నెగ్లిజెన్స్ అనేటువంటి కనబడుతుంది. మొత్తం మీద పూర్తిగా అధికారుల వైఫల్యం కారణంగా, ఆక్సిజన్ అందించలేని కారణంగానే మణికంఠ మృతి చెందాడనేది ఉన్నటువంటి విద్యార్థులంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. అసలు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటనే అంశాలు కూడా వెల్లడించాల్సి ఉంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఆందోళన కొనసాగిస్తున్నారు. మీరు చెప్పండి, అసలు మణికంఠ మృతికి ముఖ్యమైనటువంటి కారణం ఆక్సిజన్ అందలేదనేది చెప్తున్నటువంటి మాట. అంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారుల తీరుని ఏ విధంగా చూడాలి? మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్? ఎవరైతే ప్రస్తుత వీసీ ఉన్నారో అది విద్యార్థుల పక్షపాతి కాదు. ఎవరైతే భరత్ అపాయింట్మెంట్ చేసుకున్న వీసీ ఈరోజు పెత్తనం చెల్లించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతను వచ్చి గత సంవత్సరాలు గడుస్తున్నా సరే అనేక విద్యాసంఘాలు విద్యార్థులు కూడా ఇండివిజువల్గా అనేక సమస్యలు అతను దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంతవరకు కానీ ఒక్క సమస్య కూడా పరిస్థితి లేదు. ఆక్సిజన్ లేదు, హాస్పిటల్ ఎటువంటి ఫెసిలిటీస్ లేవని చెప్పేసి అనేక మార్లు చెప్పి ఇంతవరకు పట్టించుకోకపోవడం కారణం వల్ల ఇది ఒక అబ్బాయి ఆక్సిజన్ అంతా కొట్టుమెట్లాడి చనిపోయే పరిస్థితి కనిపించింది. ఈరోజు వీసీ ఏం తెలియనట్టు ఈరోజు మౌనం వహించడాన్ని అన్ని విద్యార్థులు మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వీసీ రిజైన్ చేయాలి. ఇటువంటి వీసీని తీసుకురావడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దెబ్బతీయడానికి కానీ మాకు అర్థమవుతుంది. కేవలం అబ్బాయి మృతి కారణం ఈ ఆంధ్రప్రదేశ్ వీసీ అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మొత్తం మీద ఆ మణికంఠ మృతి చెందడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవటం, ఇదంతా కూడా చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని తక్షణమే వీసీ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి.